కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారి విషయాలు తీసుకున్నట్లయితే శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. స్థైర్యం పెరుగుతుంది, ఆత్మనిర్భరం. అదేవిధంగా అనుకున్న పనులు సాధించడానికి ఓ రకమైన ఉత్సాహంతో, కొంత నాయకత్వ లక్షణాలతో ముందుకు పెడతారు. అదేవిధంగా పౌరుషాన్ని నియంత్రించుకోవాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆగిన పనులని నెరవేర్చడానికి కుటుంబ వ్యక్తులతోనూ ఆర్థిక విషయాలతోనూ మొత్తానికి ఏదో విధంగా పూర్వపు రుణాలు తీర్చడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఆరోగ్యాన్ని అనుకూలంగా చేసుకోవడం మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని గనక పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి సంతాన వర్గం మీద ఆలోచనలు, వారి అభివృద్ధి, క్రియేటివిటీ, అదేవిధంగా పెట్టుబడులు, నూతన వ్యాపార వ్యవహారాలని పెంపొందించుకోవడానికి చేసే కృషి మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా కంటి ఆరోగ్య విషయంలో ఒకటి. అదేవిధంగా సంతాన వర్గంతో మీ యొక్క ఆలోచనలలో సమన్వయ పడకపోవడం వల్ల కూడా ఘర్షణలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఆలోచన సమన్వయ విషయం మీద దృష్టి కేటాయించుకుంటూ, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ, ఆరోగ్య విషయాన్ని మీరు చక్కగా అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి గోచరిస్తోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తతో, శ్రద్ధతో ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని, ఆత్మీయుల సహకారంతో సద్వినియోగపరుచుకోవాలన్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణాన్ని, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. గృహ సంబంధమైన విషయాల్లో మంచి వర్తమానాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, గృహ సౌఖ్యం కొరకు, అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వ పన్నులకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడంలో కావచ్చు, చాలా వరకు ఆగుతూ వచ్చినవి ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళి గృహం మీద కానీ, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ ఆగిన పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ కనబడుతుంది.